పరామర్శించారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు అడిగి తెలుసుకున్నారు. రేపిద్దరూ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందన్నారు. నిందితుడు ఒమర్కు ఆపరేషన్ జరిగిందని తెలిపారు. పరారీలో ఉన్న మరో దొంగ కోసం గాలిస్తున్నామని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. ఆటో డ్రైవర్ మరొకరిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు గాలిస్తున్నాయని సిపి సజ్జనార్ అన్నారు. కొన్ని క్లూస్ కూడా లభించాయని చెప్పారు. ఇటీవల ఒమర్ కదలికలు, అతని పరిచయాలపై ఆరా తీస్తున్నామని తెలిపారు. ఎవ్వరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రౌడీ షీటర్లు, దొంగలపై ఉక్కుపాదం మోపుతామని సిపి సజ్జనార్ హెచ్చరించారు. మన డీసీపీ గారు సౌత్ జోన్ స్నేహ మేరా నేతృత్వంలో, అదేవిధంగా మన టాస్క్ ఫోర్సు కలిసి ఈ ఆటో డ్రైవర్ ఎవరు ఆటో డ్రైవ్ చేశారు, అదేవిధంగా ఈయనతో ఎవరు తోటి దొంగ ఉన్నారు అని పట్టుకోవడానికి మన టీమ్స్ పని చేస్తున్నాం. ఆల్రెడీ కొంత క్లూస్ కూడా దొరకడం జరిగింది. ఎందుకంటే ఈయన ఆల్రెడీ కరుడు కట్టిన నేరస్తుడు, ఆల్మోస్ట్ 20 ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు. 2 సార్లు పీడీ యాక్ట్ ఆయన పైన ప్రయోగించడం జరిగింది. 2 సంవత్సరం జైల్లో కూడా ఉండడం జరిగింది. సో ఈ మధ్యలో ఆయన ఎవరెవరితో తిరిగినారు, ఏమేం చేసినారు, దానిపైన కూడా మనం అంతా సమాచారము మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ఏరియాలో ఉన్న రౌడీ షీటర్స్ కావచ్చు, ఇలాంటి ఆఫెన్స్ చేసే వాళ్ళపైన కూడా చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆఫీసర్స్ అందరూ కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది. విజిబుల్ పోలీసింగ్ కూడా మనము పెంచడం జరిగింది. ఆల్మోస్ట్ 5 టీమ్స్ మనకు పని చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ ఒక ఆఫెన్స్ కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరెవరు ఈయనతో ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళపైన కూడా వాళ్ళు కూడా పట్టుకోవడానికి కూడా మనము ట్రై చేయడం జరుగుతుంది. మహమ్మద్ ఒమర్ అన్సారీ అని ఆయనకు ఇంజరీ అయింది. ఆయన ఆల్రెడీ 22 కేసులలో నిందితుడిగా ఉన్నాడు. పీడీ యాక్ట్ 2 సార్లు పీడీ యాక్ట్ పెట్టిండ్రు. తర్వాత రౌడీ షీట్ కూడా ఉంది కాలాపత్తర్ పోలీస్ స్టేషన్లో. సో అతను కింద పడ్డ తర్వాత అతను పడిపోయిన తర్వాత అతన్ని వెంబడే హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేసింది ఆయన్ని. సో దాంట్లో చాలా ధైర్య సాహసాలు, శౌర్యం ప్రదర్శించినటువంటి డీసీపీ సౌత్ ఈస్ట్ జోన్ చైతన్య కుమార్ను, అట్లానే అతని పిఎస్ఓ అయినటువంటి విఎస్ఎన్ మూర్తిని పలకరించేందుకు, పరామర్శించేందుకు ఈ యశోద హాస్పిటల్కి వచ్చినాను నేను. అతని పరిస్థితి బాగుంది. చైతన్య కుమార్ కూడా పరిస్థితి ఆయన కింద తోసినప్పుడు ఆయనకు